హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు షాహీన్ అర్షాన్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. శ్రీరామనవమి అంటే స్పెషల్ వచ్చేసి పులిహోర కదా ఫ్రెండ్స్. పులిహోర టుడే అయితే నేను పులిహోర చేస్తున్నాను ఫ్రెండ్స్. పులిహోర చేసే ప్రాసెస్ అంతా వీడియో చేస్తున్నాను అనమాట. అందరూ చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూ ఉండండి. లైక్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ప్రాసెస్ అంతా పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు షాహీన్ అర్షాన్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. శ్రీరామనవమి అంటే స్పెషల్ వచ్చేసి పులిహోర కదా ఫ్రెండ్స్. పులిహోర టుడే అయితే నేను పులిహోర చేస్తున్నాను ఫ్రెండ్స్. పులిహోర చేసే ప్రాసెస్ అంతా వీడియో చేస్తున్నాను అనమాట. అందరూ చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూ ఉండండి. లైక్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ప్రాసెస్ అంతా పెడతాను. చూసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం చింతపండు కొంచెం నానబెట్టుకొని ఇలా పులుసు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చిక్కగా ఉండాలన్నమాట. ఇది ఇలా పులుసులా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకా మరిగించాలన్నమాట. ఇందులో కొంచెం పసుపు అండ్ కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇది మరిగించుకోవాలన్నమాట. తర్వాత దీన్ని తాలింపు వేసుకుంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇలా ఫస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోండి. చింతపండు పులుసు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి, కొంచెం చిక్కగా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, కరివేపాకు వేసుకుంటున్నాను. ఫస్ట్ కరివేపాకు వేస్తుంది అమ్మ చేస్తుంది అనమాట. నేను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే అమ్మకు తెలియదు కదా వీడియో ఎలా తీయాలో. ఓకేనా? ఫస్ట్ కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత కొంచెం పసుపు, తగినంత పసుపు వేసుకోవాలి. ఓకేనా? కొంచెం కరివేపాకు అండ్ పసుపు. తర్వాత దీంట్లో మళ్ళీ ఉప్పు, సాల్ట్ వేసుకుంటే తగినంత సాల్ట్ వేసుకొని ఓకే, సాల్ట్ కూడా వేయటం అయిపోయింది. ఇంకా దీన్ని మరిగించుకుందాం ఇంకా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇలా మరిగించుకోవాలన్నమాట. ఇదిగో దగ్గరకు వచ్చింది, ప్రాసెస్ అంతా దగ్గరకు వచ్చింది. చూడండి, ఇలా మరిగించుకోవాలి. తర్వాత దీన్ని తాలింపు వేసుకోవటమే. చూసారా? చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. సింపుల్ రెసిపీ, సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా దగ్గరకు వచ్చే వరకు మరిగించుకోవటమే, అంతే, ఏం లేదు. ఇంకా దీన్ని తాలింపు వేసేస్తే అయిపోద్ది అనమాట. తాలింపు వేసిన తర్వాత ఇంకా రైస్ తీసేసి చల్లారుతుంది కదా రైస్, ఇంకా ఆటోమేటిక్గా చల్లారిన రైస్లో కొంచెం ఆయిల్ వేసి ఇంకా అన్నం కలిపేసుకుంటే అయిపోద్ది అనమాట పులిహోర. ఓకే, ఇప్పుడు తాలింపుకి ఏమేమి అవసరమో అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. ఓకే ఫ్రెండ్స్, పులుసు అయితే మరిగింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. తాలింపు కావాల్సిన ఇవి ఐటమ్స్ అనమాట. ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్, చూద్దాం పదండి. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకుందాము. గిన్నె పెట్టి ఆయిల్ వేడవుతుంది. హీట్ అయ్యాక అందులోకి పల్లీలు వేసుకుందాం. పల్లీలు మరన్నీ వేసుకుంటే ఎక్కువ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ తగలాలి కదా రైస్లో, బాగుంటుంది అనమాట. అందుకనే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను నేను పల్లీలు అయితే. ఇస్తే అలాగే అడుగుతుంది. ఓకే, పల్లీలు అయితే నేను ఆయిల్లో వేసాను.
ఎక్కువ వేసాం అన్నమాట, బాగుంటుంది. పల్లీలు ఎక్కువ ఉంటే తక్కువ తింటుంటే అక్కడక్కడ తగ్గుతుంది, బాగుంటుంది టేస్ట్. పచ్చిమిర్చి అయితే వేయను ఫ్రెండ్స్, నేను పచ్చిమిర్చి వేస్తారు కానీ నేనైతే వేయట్లేదు పచ్చిమిర్చి, ఓన్లీ ఎండుమిర్చి వేస్తున్నాను అంతే తాలింపులోకి. మా పాపకు అంటే పిల్లలు తినరు, పిల్లలకి ఇష్టం ఉండదు పచ్చిమిర్చి యాడ్ చేస్తే, అందుకని ఎండుమిర్చి వేస్తున్నాను నేనైతే. పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తారు కొంతమంది, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి కొంతమంది యాడ్ చేస్తారు కానీ బట్ నేనైతే వాడట్లేదు. తర్వాత తాలింపు గింజలు అన్నీ వేస్తున్నా. ఓకే, తాలింపు గింజలు అన్నీ వేసేసాం. ఇప్పుడు ఎండుమిర్చి కొన్ని ఒక 4-5. ఓకే, మేము మొత్తం 10 ఉండి ఉంటాయి ఎండుమిర్చి, కన్నీ ఎక్కువ యాడ్ చేశాను. అలానే చివరిలో వచ్చేసి కరివేపాకు. కరివేపాకు ఎంత వేసినా ఏం కాదు, మన ఇష్టం. కొంచెం ఇందాక పులుసులో అయితే కొంచెం పసుపు యాడ్ చేసాం, దీంట్లో కూడా కొంచెం మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగంతా యాడ్ చేసుకున్నాం కలర్ కోసం. జస్ట్ కలర్ ఉంటుందని చెప్పేసి లైట్గా మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట కలర్కి. ఇంకా లాస్ట్లో పులుసు యాడ్ చేయడమే, అయిపోతుంది. ఇంకా పులుసు తాలింపు వేసుకుంటే వెంటనే కలిపేసుకుందాం ఇంకా రైస్లో. ఇప్పుడు లాస్ట్లో పులుసు యాడ్ చేద్దాం ఇంకా. ఫ్రెండ్స్, అయిపోయింది పులుసు తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం రైస్ తీసుకొని కలుపుకుందాం ఇంకా. ఓకేనా, ఇలా. ఓకే ఫ్రెండ్స్, రైస్ తీసుకొని ఇంకా వేడి రైస్ తీసుకొని ఇలా అంటే పలుకులు లేకుండా మొత్తం ఇలా పలుకులు లేకుండా ఇలా మామూలుగా మొత్తం విడివిడిగా వచ్చేలా రైస్ ఇలా చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం రైస్లో. ఆయిల్ కొంచెం వేసుకొని తర్వాత మనం తాలింపు వేసుకున్న చింతపండు పులుసుని కలుపుకుందాం. ఆయిల్ వేయటం వల్ల కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని రైస్లో ఇలా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ అయితే.
आपको खाने में मिला पता नहीं क्या बात है। ఇలా రైస్ కలుపుకోవాలన్నమాట. ఆయిల్ వేసిన తర్వాత రైస్ ఇలా కలుపుకొని పలుకులు లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ పలుకులు లేకుండా కలుపుకొని ఇదే కాల్సింది ఆయన కొట్టు కాదు. రైస్ అయితే కలుపుకోవటం అయిపోయింది. ఇప్పుడు కొంచెం పులుసు వేసి ఇంకా పులిహోర కలుపుకుందాం. బస్ అమ్మ అదే ఇది लाइटिंग प्रॉब्लम भात लाते हैं फिर दे सकते అయిపోయింది ఫ్రెండ్స్. పులిహోర రెడీ అయిపోయింది అనమాట. కలుపుకున్నాం ఇంకా. ఓకేనా, శ్రీరామనవమి స్పెషల్ పులిహోర రెడీ. ఇలా అయితే చేసుకోవాలన్నమాట. సింపుల్గా తొందరగా అయిపోతుంది, ఈజీగా. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. వన్స్ అగైన్ అందరికీ మళ్ళీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.